Hi students, welcome back to Karthikeya's Academy. So today, another important editorial topic we are going to discuss. This is on June 9th, 2021 on Wednesday. The Hindu paper is covered one more editorial topic. See, ఎడిటోరియల్ అనగానే కేవలం ఒక డాక్యుమెంట్ తీసుకొని దాంట్లో ఉన్న అంశాన్ని హడావడిగా చదువుతూ అది ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసుకోకుండా ప్రతిరోజు మనకున్న సమయాన్ని కేవలం చదువుకుంటూ పోతూ ఉంటాం. కొంతమంది స్టూడెంట్స్ నాకు నిన్న క్వశ్చన్స్ పోస్ట్ చేశారు. సార్ ఎడిటోరియల్ చాలా చదువుతున్నాం కదా, ఇది ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఏ విధంగా హెల్ప్ అవుతాయి, కేవలం చదివితే సరిపోతుందా అని అడిగితే లేదండి, అలా ఎప్పుడు చదవకూడదు. చదివినటువంటి అంశాలని మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో ఆ సిలబస్కి అనుగుణంగా ఉందో లేదో చూసుకోవాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన సిలబస్కి ప్రామాణికంగా ఉన్న సిలబస్ తీసుకొని ఆ సిలబస్కి ఈ కంటెంట్ మ్యాచ్ అవుతుందో చూసుకొని అప్పుడు చదవడం మొదలుపెట్టాలి. అప్పుడు మీకు సమయం వేస్ట్ కాకుండా ఉంటుంది, మీ ఎనర్జీ కూడా వేస్ట్ కాదు. రెండవది, ఏపీపీఎస్సి సంబంధించినటువంటి మనం ప్రీవియస్ సిలబస్ పేపర్స్ని తీసుకోవచ్చు, లేకపోతే క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటే ఈ టాపిక్ అందులో కవర్ ఉందో చూసుకోవాలి. ఈరోజు ఎడిటోరియల్లో జూన్ 9th 2021 ఇచ్చినటువంటి ఎడిటోరియల్లో చాలా ఇంపార్టెంట్ ఒక ఇన్ఫర్మేషన్ దాగి ఉంది. ఎడిటోరియల్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, ఇందులో ఏమీ లేదు కదా అంటాం, కానీ దీంట్లో ఒక 10 మార్కుల క్వశ్చన్ దాగి ఉంది. అదేంటో మనం చూద్దాం. ముందుగా మీకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్లో ఏ నెససరీ రివర్షన్ అనేటువంటి ఆర్టికల్ కవర్ అవుతుంది. సో వాట్ ఈజ్ మెన్ బై నెససరీ రివర్షన్, వాట్ ఈజ్ దిస్ నేషనల్ వ్యాక్సినేషన్ పాలసీ అనే అంశాల గురించి మనం చదివే లోపు ముందుగా కార్తికేయ ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ మీకు లింక్ పెట్టానండి, ఆ లింక్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈరోజు చెప్పినటువంటి ప్రతి ఎడిటోరియల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మరియు మెయిన్స్ క్వశ్చన్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. మీకు ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆర్టికల్ చదవడం వలన మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అంటే, మొదటిది ఒక మెయిన్స్ క్వశ్చన్స్, ఒక మోడల్ క్వశ్చన్స్ ఇలా డిజైన్ చేశాను. తెలుగు మరియు ఇంగ్లీష్లో రెండు కూడా ఇస్తున్నానండి, కాబట్టి ఒక క్వశ్చన్ చదివేటప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా చూసుకోవాలి. వాట్ ఈజ్ నేషనల్ వ్యాక్సినేషన్ పాలసీ ఇన్ ఇండియా ఎస్పెషలీ COVID-19 and what are the issues or challenges to ensure total vaccination coverage, 150 marks and 10 words. అంటే ఒక ఎడిటోరియల్ చదివేటప్పుడు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది కూడా చూసుకుంటే మన ప్రిపరేషన్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఏమైనా 1 to 2 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నా చూసుకోవచ్చు. సో వాట్ ఈజ్ నేషనల్ వ్యాక్సిన్ పాలసీ ఇన్ ఇండియా? సో యూనియన్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసినటువంటి నేషనల్ వ్యాక్సినేషన్ పాలసీలో ఎక్కువగా రాష్ట్రాలే, బికాస్ హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి వ్యాక్సిన్స్ కొనాల్సిన బాధ్యత రాష్ట్రాలదే అని చెప్పడం జరిగింది. కానీ దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ గివెన్ 1 month బ్యాక్, అండ్ 2 days బ్యాక్ the Prime Minister of India has announced a necessary reversion. అంటే ప్రీవియస్గా తీసుకున్నటువంటి పాలసీలో కొన్ని చేంజెస్ చేశారు, అదే ఈ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్. సో కాబట్టి క్వశ్చన్ అర్థం చేసుకోండి, వాట్ ఈజ్ నేషనల్ వ్యాక్సినేషన్ పాలసీ ఇన్ ఇండియా అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. అంటే ఏంటంటే, పాలసీ తయారు చేసిన తర్వాత దాన్ని వెంటనే సక్సెస్ చేయాలంటే అది వాటిలో ఉన్నటువంటి ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఒక వ్యాక్సిన్ని తయారు చేయడానికి దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. మరి ఖర్చు అంతా ఎవరు భరిస్తుంటారు, ఎలా భరించాలి అనే అంశాల గురించి దీంట్లో మనకు కనిపిస్తుంది. ఓకే, రెండో క్వశ్చన్ చూడండి, దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ సెకండ్ క్వశ్చన్. డూ యూ థింక్, అంటే మీరు అనుకుంటున్నారా, విత్ ద రీసెంట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ will enhance center-state relations or will enhancement of cooperative federalism? అంటే రాష్ట్రాలు వ్యాక్సిన్స్ కొనడం వల్ల చాలా బర్డెన్స్, ఫిజికల్గా చాలా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి సెంటర్ ఒక మంచి డెసిషన్ తీసుకుంది, ఈ ఆర్టికల్లో కనిపిస్తుంది అది. కాబట్టి ఈ డెసిషన్స్ వలన కేంద్రానికి మరియు రాష్ట్రానికి మధ్యన సంబంధాలు చక్కబడతాయా? దట్ మీన్స్, డూ యూ థింక్ దట్ విత్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఎన్హాన్స్, అంటే అభివృద్ధి చేస్తుందా? సెంటర్ స్టేట్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి ఆర్టికల్ ఒకలా కనిపిస్తుంది సార్, కానీ అడిగే క్వశ్చన్స్ ఒకలా ఉంటాయి. మనం ఈ ఆర్టికల్ తగ్గట్టుగా ఈ క్వశ్చన్ అటాచ్ చేసుకొని మనం ఆన్సర్ డెవలప్మెంట్లోకి వెళ్ళాలి తప్ప, అరే చాలా ఆర్టికల్స్ చదివాను, చాలా ఇన్ఫర్మేషన్ చదివాను, రోజు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాను, అనేక వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను, చాలా కంటెంట్ రాసుకుంటున్నానంటే బాగానే చేస్తున్నారండి, కానీ అది ఎక్కడ ఉపయోగపడుతుందో మీకు తెలియడం లేదు. సో కాబట్టి కార్తికేయస్ అకాడమీలో ఇచ్చేటువంటి న్యూస్ అనాలిసిస్లో మీకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్స్ చాలా తక్కువ పదాల్లోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో
కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఇలా కూడా కనిపిస్తూ ఉంటాయి. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ నీడ్ టు బి టేకెన్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ది కరోనా వైరస్? ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో దాంట్లో మీకు సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా కీస్ ఇస్తూ ఉంటాం. ఇవి మీ టెలిగ్రామ్ ఛానల్లో ఈజీగా పంపిస్తాము. మీరు ఎవరైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో నెక్స్ట్ టుడే వన్స్ వీ హ్యావ్ డన్ దిస్ ఇన్ఫర్మేషన్, మనం హిందూ పేపర్ని ఓపెన్ చేద్దాం. యా, వెల్కమ్ బ్యాక్. సో ఐ జస్ట్ ఓపెన్ ది హిందూ న్యూస్ పేపర్. మనం హిందూ న్యూస్ పేపర్ ఓపెన్ చేసామండి, June 9th, 2021. ఈ న్యూస్ పేపర్ని నేను డైరెక్ట్గా స్క్రోల్ చేస్తున్నాను. పేజ్ నెంబర్ 6లో ఎక్కువగా మనకి ఎడిటోరియల్స్ కనిపిస్తుంటాయి. సో ఐఎమ్ ట్రైంగ్ టు జస్ట్ మూవ్ ది ఎడిటోరియల్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి దీంట్లో. మీకు సంబంధించి చూసినట్లయితే ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఐ థ్యాంక్ యువర్ హానర్, ఎ స్కూల్ గర్ల్ టెల్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించినటువంటి విషయం మనకు అనిపిస్తుంది. మనం చూద్దామండి. సో ఐ విల్ జస్ట్ మూవ్ ఇట్. Just moving the newspaper. Very good. That's it. Yes. So this is the article we are going to do today. Right. So ఇక్కడ ఆర్టికల్లో ఏ నెససరీ రివర్షన్ అనే పదం వాడారండి. అసలు రివర్షన్ అంటే ఏంటి అంటే తెలుగులో మనము దీన్ని తిరోగమనం అంటూ ఉంటాం. తిరోగమనం. తిరోగమనం అంటే ఏంటి? ఇంగ్లీష్లో మనము రిటర్న్ టు ద ప్రీవియస్ స్టేట్ అనే పదంతో వాడతాం. అంటే ఏంటో ఒక నిర్ణయం తీసుకోబడింది, డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నారు, అయితే కొన్ని కారణాల వలన ఆ డెసిషన్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అంటే ఏంటి? ఆ డెసిషన్ కింద ఉంటుంది. అంటే 1 month బ్యాక్ ప్రధానమంత్రి, దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పారు అంటే వ్యాక్సిన్ యొక్క ప్రొక్యూర్మెంట్ రాష్ట్రాల బాధ్యత, ఎందుకంటే హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, చాలా చక్కగా చెప్పారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాలని క్వశ్చన్ చేసింది. వై కాంట్ ద యూనివర్సల్ వ్యాక్సినేషన్ పాలసీ కెన్ బి డన్ ఓన్లీ బై ద సెంటర్? అంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేయకూడదు? వ్యాక్సిన్స్ మీరెందుకు కొనకూడదు? రాష్ట్రాల దగ్గర సరిగా ఫైనాన్షియల్ సోర్సెస్ లేవు కదా, ఈ టైంలో మీరు పాలిటిక్స్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే అప్పుడు డెసిషన్స్ అనేది రివర్స్ చేశారు. కాబట్టి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పాలసీ ఏదైతే ఉంటుందో ప్రొక్యూర్మెంట్ పాలసీని కేంద్రమే చూసుకుంటుంది, రాష్ట్రాల మీద బాధ్యత ఉండదు అనే విషయాన్ని తెలియజేశాడు. అందుకని చూడండి, ద చేంజెస్ ఇన్ ద వ్యాక్సిన్ పాలసీ షుడ్ హెల్ప్ ఇంప్రూవ్ ఇండియాస్ రెస్పాన్స్ టు ద పాండమిక్. సో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీ తీసుకుందో ఆ పాలసీ అనేది ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద పాండమిక్ సిచ్యువేషన్ అంటామండి. పాండమిక్ని తెలుగులో మహమ్మారి అంటాం. చాలా చాలా దారుణం ఇది. మహమ్మారి అంటే అర్థం ఏంటంటే ఏ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ అంటాం. అంటే ఒకసారి డిసీజ్ వచ్చిందంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపేస్తుంది అది. ఒకప్పుడు ప్లేగు వ్యాధి వచ్చేదనమాట, ప్లేగు వ్యాధి అనేవారు. అలాగే ఇప్పుడు మహమ్మారి అంటే మన COVID-19 ఉంది. సో COVID-19, కరోనా వైరస్ 2019. COVID-19 అంటే ఏంటి? కరోనా వైరస్ డిసీజ్ 2019. కోవిడ్ అంటే దానికి పేరులా పెట్టారు. సో COVID-19 అంటే 2019 సంవత్సరంలో అది వచ్చింది కాబట్టి 19 అనే పదం వాడారు. సో ఈ COVID-19 పాండమిక్ అనేది మహమ్మారిని తట్టుకోవడానికి ఈ వ్యాక్సినేషన్ పాలసీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏది తీసుకుంటుందో అది చాలా చాలా వెల్కమబుల్ స్టెప్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కొంచెం ముందుకు వెళ్దాం. ద సెంటర్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ మచ్ నీడెడ్ కోర్స్ కరెక్షన్ ఇన్ ఇండియాస్ వ్యాక్సినేషన్ పాలసీ with the Prime Minister Narendra Modi taking the podium to announce that 1 month old decision to leave the states to procure the vaccines on their own, their 18 to 44 age of population would be ending in 2 weeks. అంటే ఈ మొత్తం స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ఏ పాలసీ తీసుకున్నారు అంటే ఈ స్టేట్స్ యొక్క ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఈ విధంగా చేసేవారు, దాన్ని రివర్స్ తీసుకొచ్చారు. అందుకని స్టేట్మెంట్ మొత్తం అంతా ఎక్కడ కామాలు ఎక్కడ లేవు, ఫుల్ స్టాప్లు దాదాపుగా 2-3 లైన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు కోర్స్ నీడెడ్ అంటే ఏంటంటే మనం పదాన్ని గమనించినట్లయితే ఈ కోర్స్ నీడెడ్ ఆర్ కోర్స్ కరెక్షన్ని తెలుగులో మనము దిద్దుబాటు అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకునేటువంటి దిద్దుబాటు దేశానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రీవియస్ పాలసీ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ద స్టేట్స్ వెర్, సో ప్రీవియస్గా ఇచ్చినటువంటి పాలసీలో ద స్టేట్స్ వెర్ అలౌడ్ టు ప్రొక్యూర్ 25% ఆఫ్ వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ద సెంటర్ బై 50%, అండ్ ద పాలసీ దట్ ద సుప్రీం కోర్ట్ టర్మ్డ్ యాజ్ ఇర్రేషనల్ అండ్ ఆర్బిటరీ.
సో దట్ మీన్స్ 1 మంత్ బ్యాక్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నేషనల్ వ్యాక్సినేషన్ పాలసీలో 25% రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేయాలి, 50% మేము చేస్తాము, ఇంకా 25% వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ అనమాట. సో కాబట్టి ఈ పాలసీ ఏదైతే ఉంటుందో అది ఇర్రేషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరికి చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. ఇర్రేషనల్ అంటే లాజిక్ లేదు, దీని తెలుగులో అహేతుకం అని పిలుస్తుంటారు. అహేతుకం అంటే ఇంగ్లీష్లో మనము ఎ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ది ఐడియా రాదర్ దాన్ రీజన్ దట్ ఈస్ నాట్ లాజికల్ అంటాం అనమాట. అర్థమవుతుందండి? సహేతుకం అంటే మంచి నిర్ణయం తీసుకున్నారు విత్ లాజిక్. అహేతుకం అంటే లాజిక్ ఏం లేదు, రీజన్ మాత్రం ఉంది. కాబట్టి ఇర్రేషనల్ అహేతుకము లేదా గ్రౌండ్లెస్ అనే పదం కూడా పిలుస్తూ ఉంటాం. ఆర్బిటరీ అంటే ఏంటంటే ఏకపక్షంగా తీసుకోవడం, అంటే ఎవరిని అడగకుండా కేంద్ర ప్రభుత్వము ఈ పాలసీని ప్రిపేర్ చేసేసారు. కనీసం డిస్కషన్స్ లేవు, రాష్ట్రాలకు నిజంగా డబ్బులు ఉన్నా లేదో కూడా తెలియదు, ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకనే చూడండి, మనకి ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్లో నేను మీకు తెలియజేసింది do you think that with the introduction of the new statement of procurement of the policy will enhance the center state relations అంటే ఇదే అంశం. అంటే ముందు డెసిషన్ ఏమవుతుందంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఫిజికల్ ఇష్యూస్ వస్తున్నాయి, మా దగ్గర డబ్బులు లేవు మేము కొనలేము అంటున్నాయి. సో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్లోబల్ టెండర్స్ పిలుద్దాము వ్యాక్సిన్ సంబంధించి, కేవలము భారత బయోటెక్ మరియు సీరం ఇన్స్టిట్యూటే కాదు ఇంకా ప్రపంచంలో చాలామంది వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు కదా అవి కొందామంటే అప్పుడే మోడీ గారి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ద కోర్ట్స్ కమెంట్స్ హ్యావ్ హ్యాడ్ ఏ సాల్యూటరీ ఎఫెక్ట్. సాల్యూట్ అంటూ ఉంటాం, ఎవరైనా ఒక మంచి పని చేశారనుకోండి మనం సాల్యూట్ అంటాం, దాన్ని మనం తెలుగులో వందనంగా పిలుస్తూ ఉంటాం. బెనిఫిషియల్ ఎఫెక్ట్, ఎప్పుడైతే కోర్టు ఆ విధంగా కామెంట్ చేసిందో వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దట్ ఈస్ ఫ్రమ్ June 21st ద సెంటర్ విల్ బీ ప్రొక్యూరింగ్ 75% of all the vaccinations and the states will no longer have to pay vaccine companies for the same. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే 75% వ్యాక్సిన్స్ కొనేస్తాము, మిగతా 25 కూడా ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది, వాటికి సంబంధించిన ఛార్జెస్ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రొక్యూర్ చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ద వ్యాక్సిన్స్ విల్ కంటిన్యూ టు బి ఫ్రీ ఫర్ ఆల్ దోస్ హూ చూస్ టు గెట్ దేర్ షాట్ అట్ ది గవర్నమెంట్ సెంటర్స్. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీగా వేయించుకోవచ్చు. లేకుండా 25% వ్యాక్సిన్స్ దట్ వర్ అలౌడ్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు 75% అంటే ఏంటి, ద కోర్ట్ కామెంట్స్ తర్వాత మీకు కనిపిస్తున్నటువంటిది ద వ్యాక్సిన్స్ విల్ కంటిన్యూ టు బి ఫ్రీ, ఇంకా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు పే చేయాల్సిన అవసరం లేదు, 75% సెంటరీ పే చేస్తుంది. రిమైనింగ్ 25% ఏదైతే ఉంటుందో అది ప్రైవేట్ హాస్పిటల్స్ కొనుక్కోవచ్చు. ద ప్రైవేట్ హాస్పిటల్స్ విల్ కంటిన్యూ అండ్ దే కెన్ ఛార్జ్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ ₹150. వాట్ ఏ బ్యూటీ అండి. కాబట్టి ₹150 ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ద సీలింగ్ ప్రైస్ ఆన్ ద వ్యాక్సిన్స్ ఇన్ ద హాస్పిటల్స్ విల్ బ్రింగ్ ప్రిడిక్టబిలిటీ అండ్ బీ హ్యూజ్లీ బెనిఫిషియల్ టు ద సిటిజన్స్. ప్రిడిక్టబిలిటీ అంటే ఏంటండి, జాగ్రత్తగా గమనించండి. ప్రిడిక్టబిలిటీ అంటే ఏంటంటే అంచనా వేయడము. కాబట్టి ఏదైతే డెసిషన్ ఉంటుందో అటు ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ అనేది ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ ₹150తో వ్యాక్సిన్ కూడా ఒక మంచి అంచనా వేసే విధానంలో, అంటే దాన్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ డెసిషన్ చాలా బాగుందండి నిజంగా చెప్పాలంటే. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించుకోవాలంది, కానీ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ డిసీజ్ ఎప్పుడు అటాక్ అవుతుందో తెలియదు. కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో ₹150 ప్రొవైడ్ చేస్తే వెళ్ళి కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం, నీట్గా మెయింటైన్ చేస్తారనుకోవచ్చు. కానీ కంపల్సరీగా లైన్లో ఉండాలి, దాదాపుగా 80-90 మంది ఒకే దగ్గర నుంచోవడం ప్రభుత్వ హాస్పిటల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ డెసిషన్ అనేది చాలా వరకు బాగుంది అని చాలామంది చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అండి, దీనికి సంబంధించి ప్రభుత్వము ప్రస్తుతము ఎక్కడ ఈ సప్లై ద సెంటర్ విచ్ కంట్రోల్ ఆల్ సప్లై ఆఫ్ vaccines and had negotiated prices and orders from 2 important companies. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రిపేర్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీస్ అంటాడు. అంటే ఏ కంపెనీ ఎటువంటి వ్యాక్సిన్ తయారు చేస్తుందో మనకు తెలియాలి. భారత బయోటెక్స్ అనుకోండి, మీకు తెలుసు కోవాక్సిన్ అని చెప్తున్నాం.
సీరం ఇన్స్టిట్యూట్ కోషీల్డ్ అనేటువంటి తయారు చేస్తుంది. అలాగే రష్యన్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, యూఎస్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నాయి. సో కాబట్టి కంపెనీ మరియు వ్యాక్సిన్స్ కూడా అటు యూపీఎస్సీ ఏపీఎస్సీలో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో కాబట్టి ఆ కంపెనీస్ తోటి ప్రభుత్వం నెగోషియేట్ చేసిందని, ద సా ఇట్ సెల్ఫ్ డిస్పరేట్లీ షార్ట్ ఆఫ్ సప్లై ద రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఇండియా సో డీప్లీ ఇన్ ద సెకండ్ వేవ్. రెండో వేవ్లో భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ చాలా షార్టేజ్ వచ్చాయి, డిస్పరేట్లీ వెయిటెడ్, అసలు వ్యాక్సిన్స్ లేవు. అంటే మనం ఎస్టిమేట్ చేసిందంటే భారతదేశం మనము సెకండ్ వేవ్ వస్తుంది ఇంత భయంకరంగా ఊహించలేదు. కాబట్టి మొదటి వేవ్లోనే రెండో వేవ్కి మధ్యలో భారతదేశము వ్యాక్సిన్స్ ప్రపంచంలో కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేసాం. అది చాలా వరకు మిస్టేక్ జరిగిందని కూడా చాలామంది డెసిషన్ తీసుకున్నారు దీంట్లో. నెక్స్ట్, ద హాస్పిటల్స్ ఎమర్జెన్సీస్ worsened the center's panic, and so it chose a path that no country had undertaken of devolving the responsibility of buying vaccines to the states. అంటే ఒక ఇండియానే మంచి నిర్ణయం తీసుకుందండి, ప్రపంచంలో ఇంకెవరు కూడా ఇటువంటి డెసిషన్ తీసుకోలేదు అని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్, హెల్త్ ట్రెడిషనల్లీ బీన్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద స్టేట్స్. చాలా ఇంపార్టెంట్ అండి, హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి, హెల్త్ కూడా స్టేట్ సబ్జెక్ట్. Now it stand to reason that they would invariably have to deal, invariably అంటే స్థిరముగా అని అర్థం అండి తెలుగులో. స్థిరముగా అంటే రాష్ట్రాల హెల్త్ అనేది ట్రెడిషనల్గా రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి వాళ్ళు స్థిరముగా వీటికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ మరియు ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి త్రూ ద వ్యాక్సినేషన్ త్రూ అప్. నెక్స్ట్, దిస్ ఇంక్లూడ్స్ వ్యాక్సిన్ హెసిటెన్సీ, చాలా మందికి నచ్చలేదు, and the problem of transportation, availability of trained personnel, and the existing capacity at healthcare centers. Right? So చాలా సింపుల్గా ఉంది కదండి ఆర్టికల్, టఫ్నెస్ ఏం లేదు. రైట్, నెక్స్ట్ చూడండి. Right, so faced with the intensity of second wave, states demanded more vaccines and autonomy in deciding so how to administer them. What resulted were frequent public spots అంటే మనం చెప్పాలంటే ఫైట్స్ అని చెప్పొచ్చు. పబ్లిక్ కూడా చాలా ఇష్టపడలేదు, గొడవ పడుతున్నారు. అండ్ సెంటర్ బ్లేమింగ్ ద స్టేట్స్ అండి. ఎందుకు ఏంటి బ్లేమ్ చేస్తున్నారంటే ఇన్ఎఫిషియెంట్లీ యూజింగ్ అవైలబుల్ స్టాక్స్ అండ్ యెట్ డిమాండెడ్ మోర్. అంటే ఉన్న వ్యాక్సిన్స్ ఉపయోగించుకుంటలేదు, వేస్టేజ్ చేస్తున్నారు, దాంతోపాటు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువగా రాష్ట్రాల మీదే పాపం ఈ బ్లేమింగ్ అనేది రాష్ట్రాల మీద ఎక్కువగా ఈ లోడ్ పడిందని చెప్పొచ్చు. అటు ప్రజలు ఇబ్బంది పడ్డారు, సెంటర్ కూడా రాష్ట్రాలను పెట్టింది. దో దేర్ ఆర్ సబ్స్టాన్షియల్లీ నెంబర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యెట్ టు బి వ్యాక్సినేటెడ్, పర్టికులర్లీ విత్ ద సెకండ్ డోస్, ఇట్ ఈస్ క్లియర్ దట్ ద ఫోర్సిబుల్ డిమాండ్ విల్ బీ ఇన్ ద సబ్ కేటగిరీ 45 years. అంటే ఆల్రెడీ అందరికీ ఒక డోసే ఇస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ కూడా రెండో డోస్ ఇవ్వడానికి, ముఖ్యంగా సబ్ కేటగిరీ 45 అంటే అప్ టు ఈ 45 ఏజ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా సబ్ కేటగిరీ అంటే అప్ టు 45 ఏజ్ వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరమైన విషయము. అండ్ పర్టికులర్లీ సెకండ్ వేవ్, ఇట్ ఈస్ క్లియర్ దట్ దేర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ ఉంది అంటున్నాడు అనమాట. సో కాబట్టి ఇంత హ్యూజ్ డిమాండ్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అంత బర్డెన్ బేర్ చేయలేవు, సెంటర్ తీసుకున్న డెసిషన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, దీంట్లో ద గవర్నమెంట్ appears more confident getting steady stream of supply from Bharat Biotech and Serum Institute, and in a bold move it has ordered 30 crore doses and untested vaccine from the Hyderabad based Biological E Limited. అంటే ఏంటంటే ఒక బోల్డ్ స్టెప్ అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఈవెన్ టెస్ట్ చేయకుండానే వాళ్ళ మీద నమ్మకంతో భారత ప్రభుత్వము 30 కోట్ల డోసెస్ని భారత బయోటెక్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ని ప్రొక్యూర్ చేస్తుంది. అజ్యూమింగ్ దట్ ఎ థర్డ్ వేవ్ ఈజ్ నాట్ ఇన్ ద వెసినిటీ. అంటే థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు కానీ దానికి సంబంధించినటువంటి విషయం క్లారిటీ రాలేదు, లాజికల్గా ప్రూవ్ అవ్వలేదు. వెసినిటీ అంటే సమీపంలో అని అర్థం. దీస్ చేంజెస్ ఇన్ ద టోటల్ కుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ స్మూతర్, మోర్ ఎఫిషియంట్ అండ్ వ్యాక్సిన్ రోల్ అవుట్. మిస్టర్ మోడీ అనౌన్స్మెంట్ వాజ్ preceded by a turbulent defense of himself and his government and passing on the blame to the variety of factors including the governments before 2014. అంటే ఏంటంటే
రోల్ అవుట్ అంటే ఏంటి? విడుదల అని అర్థం. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రొసీజర్ వ్యాక్సినేషన్ని విడుదల చేస్తున్నారు. నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ ఏం చేస్తుంది చూడండి అక్కడ. ఇక్కడ ఇంకొక పదం వాడారు. ఏంటంటే ప్రెసిడెడ్ బై టర్క్యులెంట్ అంటే ముందు చూపు. ప్రెసిడెంట్ అంటే ముందుగా. రైట్. సో మోడీ అనౌన్స్మెంట్ చేసినట్టు ప్రెసిడెంట్ అంటే ముందుగా అని చెప్పాను. ఈ టర్క్యులెంట్ అంటే అర్థం ఏంటంటే, టర్క్యులెంట్ అంటే ఆర్గ్యూ చేయడం. ఏం ద మోడీ గవర్నమెంట్, ద మోడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆర్గ్యూయింగ్ దట్ బిఫోర్ 2014 ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, దీనివల్లనే వ్యాక్సినేషన్ ప్రొసీజర్ చాలా లేట్ అవుతుంది. దెర్ ఇస్ నో ప్రాపర్ ప్లానింగ్ ఫర్ వ్యాక్సినేషన్ ప్రొసీజర్ ఇన్ ఇండియా అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అంతే ఇక్కడ. నెక్స్ట్ అండి, ఫర్ ఇండియా వెరీ రియల్ షార్ట్ కమింగ్ ఆన్ వ్యాక్సినేషన్. షార్ట్ కమింగ్ అనే పదాల్లో మనం లోపాలు అంటుంటాం. షార్ట్ కమింగ్స్ అంటే లోపాలు. However, the path to positive change is often meandering, the surviving the pandemic being wiser from the mistakes and must be spirit in which these policy changes are adopted. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పదం వాడారండి. మీండరింగ్ అంటే ఏంటంటే జిగ్జాగ్ పాత్ అంటాం. జిగ్జాగ్ అంటే ఏంటి? నో పర్టికులర్ డైరెక్షన్. కాబట్టి ప్రస్తుతం తీసుకునేటువంటి నిర్ణయాలు, అంటే ప్రస్తుతం తీసుకునే నిర్ణయము ఎటువంటి మెంటరింగ్ లేకుండా ఒక మంచి వైజర్ డెసిషన్స్గా ఉంటుంది వితౌట్ ఎనీ మిస్టేక్స్. సో దట్ దిస్ పాలసీ కుడ్ చేంజ్ ది ఫ్యూచర్ ప్రాబ్లమ్ ఆఫ్ ది వ్యాక్సినేషన్ ప్రొసీజర్ అని అడుగుతున్నాడు. దట్స్ వై ఈ క్వశ్చన్ మీద జాగ్రత్తగా గమనించినట్లయితే టోటల్ స్టేట్మెంట్లో మీకు టోటల్ మొత్తం ఆర్టికల్లో ఈ నెససరీ రివర్షన్ అంటే ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నేషనల్ వ్యాక్సినేషన్ ప్రొసీజర్లో రాష్ట్ర ప్రభుత్వాలు భరించవలసినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని కేంద్ర ప్రభుత్వమే భరుస్తుంది. దాన్నే మనం నెససరీ రివర్షన్ అంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. సో కార్తికేయస్ అకాడమీ మీకు మంచి కోచింగ్ సెంటర్గా ఆల్రెడీ నేషనల్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డు తీసుకుందండి. అలాగే నవంబర్ 2020 మ్యాగజైన్స్లో కూడా మీకు సో హై పర్ఫార్మింగ్స్ ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్లో 2020 మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియాలో హై పర్ఫార్మింగ్ హ్యూమన్ అసెట్స్ అండ్ ఈ రెవల్యూషన్ చేంజ్ మేకర్ ఆర్టికల్ కూడా కార్తికేయస్ అకాడమీ తీసుకోవడం జరిగింది. సో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామండి. మమ్మల్ని నమ్మండి, డెఫినెట్గా మీకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తాము. అలాగే ఫ్యూచర్లో మీరు మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే వరకు కూడా మీ పక్కనే ఉండి నడిపిస్తామని అండ్ డెఫినెట్గా మీకు నమ్మకంగా చెప్తున్నాము. సో ప్రతిరోజు ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్స్ని కానీ ఆర్టికల్స్ కానీ బాగా చదవండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా సరే ఎవ్రీ సాటర్డే యాజ్ ఎ డైరెక్టర్ సార్గా నేను ఒక లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ని ఓపెన్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి సాటర్డే సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ పెడుతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పటికీ కూడా, ఏమైనా అర్థం కాకపోయినా, ప్రస్తుత నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు సరే, ఎనీ ఇష్యూ, ఎనీ కన్సర్న్, యూ కెన్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ మై జూమ్ లింక్. ఈ జూమ్ సంబంధించినటువంటి అంశాన్ని మీకు యూట్యూబ్ లింక్లో ప్రవేశపెడతాను. ఆ చాట్ బాక్స్ మీరు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా జూమ్ లింక్ ఓపెన్ అవుతుంది. సో ఎవ్రీ సాటర్డే వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ఏ లైవ్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ బిట్వీన్ 10 to 11 o'clock. These timings will be changes based on the requirement and procedure. Thank you very much.